మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రిని కొడుకు దారుణంగా హత్య చేశాడు. గ్రామానికి చెందిన అవిడపు రాజయ్యను కత్తితో పొడిచి కొడుకు సిద్ధార్థ్ చంపాడు. కుటుంబ కలహాల కారణంగా తండ్రిని హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడు రాజయ్య ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు. తండ్రిని హత్య చేసిన అనంతరం తనయుడు సిద్ధార్థ్ స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రిని కొడుకు దారుణంగా హత్య చేశాడు. గ్రామానికి చెందిన అవిడపు రాజయ్యను కత్తితో పొడిచి కొడుకు సిద్ధార్థ్ చంపాడు. కుటుంబ కలహాల కారణంగా తండ్రిని హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడు రాజయ్య ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు. తండ్రిని హత్య చేసిన అనంతరం తనయుడు సిద్ధార్థ్ స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.